హైదరాబాద్లో అందుబాటులో మరో భారీ ఫ్లైఓవర్, ఇక నో ట్రాఫిక్. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు ఒక శుభవార్త. ఎన్నో సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్యలకు మారుపేరుగా మారిన నల్గొండ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో ఇప్పుడు భారీ మార్పు రాబోతోంది. దాదాపు 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరో కొన్ని వారాల్లో ఈ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఫ్లైఓవర్ నిజంగానే ట్రాఫిక్ సమస్యను పూర్తిగా తగ్గిస్తోందా, లేక మరో సాధారణ ప్రాజెక్టుగానే మిగిలిపోతుందా? అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకంత కీలకం? ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది? నగర రియల్ ఎస్టేట్పై దీని ప్రభావం ఉంటుందా? హైదరాబాద్ భవిష్యత్తు ట్రాఫిక్ ప్లానింగ్లో ఈ ఫ్లైఓవర్ పాత్ర ఎంత కీలకం? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణతో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, హైదరాబాద్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది ఐటీ కంపెనీలు, భారీ భవనాలు, మెట్రో రైళ్లు, ఔటర్ రింగ్ రోడ్, ఎక్స్ప్రెస్ వేలు. కానీ మరోవైపు నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. గత 15 సంవత్సరాల్లో నగర జనాభా మాత్రమే కాదు, వాహనాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తూ ఉన్నాయి. అదే సమయంలో పాత రహదారులపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. అందుకే ప్రభుత్వం వరుసగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, సిగ్నల్ ఫ్రీ కారిడార్లు నిర్మిస్తూ ట్రాఫిక్ సమస్యలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. అయితే నగరంలో కొన్ని జంక్షన్లు మాత్రం ఇప్పటికీ ట్రాఫిక్ కేంద్ర బిందువుగానే ఉన్నాయి. వాటిలో నల్గొండ క్రాస్ రోడ్స్ ఒకటి. ఉదయం కార్యాలయ సమయమైనా, సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లే సమయమైనా ఇక్కడ భారీగా వాహనాలు నిలిచిపోవడం సాధారణంగా కనిపించే దృశ్యం. మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ముసారాంబాగ్, అక్బర్ బాగ్, ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనాలన్నీ ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ తీవ్రంగా పెరుగుతోంది. ఒకసారి ఆలోచించండి, రోజుకు వేలాది కార్లు, బైక్లు, బస్సులు, అంబులెన్స్లు, స్కూల్ వాహనాలు, సరుకు వాహనాలు ఒకే జంక్షన్ మీదుగా వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక చిన్న ప్రమాదం జరిగినా, ఒక సిగ్నల్ ఎక్కువ సమయం పడినా మొత్తం ట్రాఫిక్ వ్యవస్థ స్తంభించిపోతోంది. ఈ పరిస్థితిని మార్చడానికే ఈ భారీ ఫ్లైఓవర్ ప్రాజెక్టు రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక ఫ్లైఓవర్ మాత్రమే కాదు, నగర ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఒక కీలక భాగం. దాదాపు 690 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ కారిడార్లో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో 10 నుంచి 20 నిమిషాల పట్టే ప్రయాణం ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని నిమిషాల పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కేవలం ఫ్లైఓవర్ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, ప్రయాణికుల భద్రతను కూడా ప్రధానంగా పరిగణిస్తూ ఉన్నారు. క్రాష్ బ్యారిడర్లు, రాత్రి సమయంలో స్పష్టంగా కనిపించే ఆధునిక లైట్లు, రోడ్ మార్కింగ్లు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఒక ఆధునిక ఫ్లైఓవర్కు అవసరమైన కీలక అంశాలు. వర్షాకాలంలో కూడా నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న మరో ప్రశ్న, ఫ్లైఓవర్ నిర్మిస్తే నిజంగానే ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతోందా? దీనికి సమాధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఫ్లైఓవర్ ఒకటే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. కానీ అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో సిగ్నల్ వద్ద నిలిచే సమయాన్ని తగ్గించడం ద్వారా ప్రయాణాన్ని వేగవంతం చేస్తోంది. అదే సమయంలో రోడ్లను విస్తరించడం, ప్రజా రవాణాను బలోపేతం చేయడం, మెట్రో విస్తరణ, బస్సుల సంఖ్య పెంచడం, స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు కూడా సమాంతరంగా జరిగితేనే పూర్తి ఫలితం కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్మించిన అనేక ఫ్లైఓవర్లు ఇప్పటికే ట్రాఫిక్ ఒత్తిడిని కొంతమేర తగ్గించాయి. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్లు, మైండ్ స్పేస్ పరిసరాలు, పలు సిగ్నల్ ఫ్రీ కారిడార్లు నగర ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు నల్గొండ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ కూడా అదే జాబితాలో చేరబోతోంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ కోణంలో కూడా ఒక అంశాన్ని గమనించాలి. సాధారణంగా ఎక్కడైతే కనెక్టివిటీ మెరుగుపడుతోందో అక్కడ భూముల విలువలు కూడా క్రమంగా పెరుగుతాయి. ప్రయాణ సమయం తగ్గితే ప్రజల ప్రాంతంలో నివసించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. వాణిజ్య కార్యకలాపాలు కూడా పెరుగుతాయి. షాపింగ్ సముదాయాలు, కార్యాలయాలు, చిన్న వ్యాపారాలు, సేవా రంగం అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మౌలిక సదుపాయాల అభివృద్ధి అంటే కేవలం ట్రాఫిక్ సమస్య పరిష్కారం మాత్రమే కాదు, ఆర్థిక అభివృద్ధి కూడా అదొక ప్రధాన సూచిక. మరో ముఖ్యమైన అంశం సమయం ఆదా. ప్రస్తుతం హైదరాబాద్ వంటి మహానగరంలో ట్రాఫిక్ కారణంగా ప్రతి ఉద్యోగి వారానికి అనేక గంటలు రోడ్లపైన గడుపుతూ ఉన్నారు. ఆ సమయం తగ్గితే కుటుంబంతో గడిపే అవకాశం పెరుగుతోంది. ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది. వాహనాల నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది. కాలుష్యం కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఒక ఫ్లైఓవర్ ప్రభావం కేవలం రహదారిపైనే కాదు, నగర ఆర్థిక వ్యవస్థపై కూడా ఉంటుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా గమనించాల్సిన అంశం. వర్షాకాలంలో పనులకు ఆటంకం కలగకుండా
చర్యలు తీసుకోవడం, మిగిలిన ర్యాంపులు వేగంగా పూర్తి చేయడం, బీటీ రోడ్డు సిద్ధం చేయడం, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవడం, ఇవన్నీ ప్రాజెక్ట్ త్వరగా అందుబాటులోకి రావడానికి కీలకంగా మారనున్నాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, నిర్మాణ దశలో కొంత అసౌకర్యం సహజం. ట్రాఫిక్ మళ్లింపులు, రోడ్డు మూసివేతలు, ప్రయాణంలో ఆలస్యం, ఇవన్నీ కొంతకాలం ఇబ్బంది కలిగించినా దీర్ఘకాలంలో ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి సమయంలో ప్రజలు కొంతమేర ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అదే ప్రాజెక్టులు నగరాభివృద్ధికి బలమైన పునాది అయ్యాయి. హైదరాబాద్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ఐటీ రంగం, ఫార్మా పరిశ్రమలు, స్టార్టప్ ఎకోసిస్టమ్, విద్యా సంస్థలు, ఆరోగ్య సేవలు, అంతర్జాతీయ పెట్టుబడులు, ఇవన్నీ నగరాన్ని మరింత విస్తరిస్తూ ఉన్నాయి. ఈ అభివృద్ధికి తగినట్లుగానే రహదారి వ్యవస్థ కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ట్రాఫిక్ సమస్య భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి చూస్తే నల్గొండ క్రాస్ రోడ్స్ వద్ద నిర్మిస్తున్న ఈ భారీ ఫ్లైఓవర్ కేవలం ఒక వంతెన మాత్రమే కాదు, లక్షలాది మంది వాహనదారుల సమయాన్ని ఆదా చేసే కీలక మౌలిక సదుపాయం. మలక్పేట్, ముసారాంబాగ్, దిల్సుఖ్ నగర్, అక్బర్ బాగ్ వైపు వెళ్లే వేలాది మంది ప్రయాణికులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ నిర్దేశిత గడువులో పూర్తయి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు నగర కనెక్టివిటీ కూడా మరింత మెరుగుపడుతోంది. భవిష్యత్తులో హైదరాబాద్ను ప్రపంచ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దాలంటే ఇలాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి మరింత వేగంగా కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరి ఈ కొత్త ఫ్లైఓవర్ వల్ల నిజంగానే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందా? మీ ప్రాంతంలో కూడా ఇలాంటి ఫ్లైఓవర్ అవసరమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. హైదరాబాద్ అభివృద్ధి, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు, నగర అభివృద్ధికి సంబంధించిన ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.